చూసారు కదా ఈ మందులు, ఈ మెడిసిన్లు, ఫీవర్ ఒకళ్ళ తర్వాత ఒకరికి బాడీ పెయిన్స్. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? నా ఫేస్ అయితే మొత్తం ఉబ్బిపోయింది ఈ ఫీవర్ వల్ల. ఈ మెడిసిన్ చూడండి, ఒక పక్కేమో బిట్టుకేమో దెబ్బలు. నేను ఎప్పుడు యూట్యూబ్ నుంచి ఏది రావాలని ఏది ఆశించలేదు. సక్సెస్ అయితే చాలా అనుకున్నా, కానీ ఒకటి పోగానే ఒకటి నొప్పులు, బాధలు. ఒక పక్క ఏమో బిట్టుకి ఇలా అయిపోయింది. నాకు ఫీవర్, మొహం అంతా ఫేస్ అంతా వాసిపోయి అసలు నొప్పులు తగ్గట్లేదు. చిన్న బాబుకి మళ్ళీ ఎక్కడ అనేసి ఫీడింగ్ ఇస్తున్నాను కదా, ఫుల్ భయం అనిపిస్తుంది నాకు. ఎట్లుంటుంది ఏంటంటే ఒక పక్క ఈయన చికాకులేకపోతున్నా, ఒక పక్క ఈయన, ఒక పక్క ఆయన ఫీడింగ్ ఇస్తున్నా కదా, ఇంకా నీరసంగా ఉంటుంది నాకు. అసలు ఈ నీరసం ఇంకా తగ్గట్లేదు. మా చిన్న ఆయన ఇంకా చికాకు, నైట్ అంతా నిద్రే పోనీయట్లేదు నన్ను. నైట్ అంతా ఇంకా బాడీ పెయిన్స్కి ఇంకా నిద్ర. అబ్బా, ఇద్దరు పిల్లలతో మామూలుగా లేదు అసలు. ఇంటికి ఎక్కడికన్నా రెస్ట్ తీసుకుని మావయ్యలు రమ్మని అంటున్నారు, కానీ మేము వెళ్ళిపోతే మా వారు ఒకరే కదా. దానికి రీసెంట్గా బాడీ పెయిన్స్ వచ్చేదానికి తగ్గలేదు కదా. ఎట్లుంటుంది ఏందని సెట్ వెళ్ళలేకపోతున్నాను నేను. తొందరగా కోలుకోవాలని అందరైతే తప్పకుండా ప్రే చేయండి.